లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1955వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన చేసిన ప్రసంగము. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. క్రీస్తు నీతి సూర్యునితో పోల్చబడ్డాడు. మన భౌతిక లోకములో సూర్యుడు మనకు వెలుగును మరియు వెచ్చదనాన్ని ఇస్తాడు. సూర్యకిరణాల తీవ్రత రోగ క్రిములను కూడా చంపగలదు. మనకు ఆత్మీయ స్వస్థతను ఇచ్చుటకు వెచ్చదనముతో క్రీస్తు వచ్చాడు. మనలను ఆత్మీయ చీకటి నుండి విమోచించుటకు ఆయన ఆత్మీయ వెలుగును తెచ్చాడు. భూమి మీద సమస్త శక్తి కొరకు భౌతిక సూర్యుడు బాధ్యుడు. భూమి మీద మనం పొందుకునే ఏ ఆత్మీయ వెలుగైనను లేక ప్రకాశమైనను అది నీతి సూర్యుడైన క్రీస్తు వలనే కలుగును. సూర్యుడు తూర్పున ఉదయించి దాని ప్రకాశము ద్వారా చీకటిని తొలగిస్తూ గాలిని వేడి చేయుట ద్వారా చల్లదనమును ఎట్లు పారద్రోలుచున్నదో అదే విధముగా క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు లోకమును ఏలుచున్న భయంకరమైన చీకటి పారిపోవలసి వచ్చింది. షద్రక్, మేషక్, అబేద్నెగోలను క్రీస్తు ప్రకాశింపజేసి నెబుకద్నెజరు అగ్నిగుండము నుండి వెనుకకు లాగకుండా వారితో కూడా స్వయంగా అగ్నిలో ఉన్నాడు. ఆత్మీయ ప్రకాశత నిత్యుడైన క్రీస్తు నుండే వచ్చును. క్రీస్తు బోధ యొక్క ప్రభావము లోకమంతటి మీదకు వచ్చింది. యేసును బంధించి తీసుకుని రమ్మని పంపబడిన ఆనాటి అధికారులు ఆయన్ను బంధించకుండా తిరిగి వెళ్ళి ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అని చెప్పినట్లు యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో చూస్తున్నాం. ఇండియాలో హిందూ మతం స్వయంగా సంస్కరించుట ప్రారంభించింది. ఆ ఉద్యమాలు ఆర్య సమాజము మరియు బ్రహ్మ సమాజముగా పిలువబడినవి. గ్రీసు దేశస్థులు విగ్రహారాధికులు. అయితే క్రీస్తు వచ్చిన 200 సంవత్సరాల్లో వారి మతపరమైన నిర్మాణము విచ్ఛిన్నమగుట ప్రారంభమైంది. అవి క్రైస్తవ్యముతో కలిసి ఉండుటకు ఎన్నో సంస్కరణలు చేసి చివరకు ఏమీ లేకుండా పతనమైనవి. క్రీస్తు యొక్క వెలుగు ఇంకా ఇండియాలోని మతాల్లోనికి చొచ్చుకొని పోవుచున్నది. నీతి సూర్యుడు ఉదయించును. ఈ ప్రవచనము ఎంత నిజముగా నెరవేర్చబడినది. చాలా కాలంగా ఎదురుచూచిన మెస్సియా ముందుగా తన ప్రవక్తల ద్వారా తన కిరణములను పంపాడు. క్రీస్తు వచ్చినప్పుడు దేవుని యొక్క పవిత్రమైన వెలుగును తెచ్చాడు. సూర్యోదయమునకు ముందు కనిపించే ఎర్రని ప్రకాశత పవిత్రమైన వెలుగు కాదు. అంతరిక్షములో సూర్యుడు ఎర్రగా కనిపించును. ఎందుకనగా సూర్యుని వెలుగు అంతరిక్షములో దుమ్ము కణముల ద్వారా ప్రకాశిస్తూ భూమి ఉపరితలాన్ని తాకుచున్నది. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినప్పుడు ప్రజలు కొంత వెలుగును పొందారు. సూర్యుడు ఉచ్చస్థితికి చేరినప్పుడు అనగా మిట్ట మధ్యాహ్నము సూర్యుని యొక్క పూర్తి వెలుగు భూమిపై ప్రకాశించును. అప్పుడు అదెంతో కాంతివంతముగా ఉండటం వలన మనము సూర్యుని వైపు చూచుటకు కష్టంగా ఉంటుంది. ఆనాటి అవినీతి యాజకత్వము ఆ వెలుగు ముందు నిలవలేకపోయి దాని ముఖము దాచుకొనవలసి వచ్చింది. ఆయన మాటలను లేక ఆయన కార్యములను అది సహించలేకపోయింది. ఆయన్ను చంపుట ద్వారా ఆయన అంతము చేయాలని వారు కోరారు. కానీ ఆయన వెలుగు కిరణములను స్వీకరించిన వారు వాటిని కలిగి ఉన్నారు. బైబిల్లో నిల్వ చేయబడిన యేసు యొక్క మాటలు నేడు కూడా ప్రజలను శక్తిగల వారిగా చేయుచున్నవి. ఈ మాటలు వాటి శక్తిని ఎన్నడూ పోగొట్టుకొనవు. మనము వాటిని ధ్యానించినట్లయితే మన హృదయములలో నీతి సూర్యుడు ఉదయించును. నీవెంత ఎక్కువగా బైబిల్ చదువుచుంటావో అంత ఎక్కువగా ఈ సూర్యుని యొక్క వెచ్చదనాన్ని అనుభవిస్తావు. నీవు అక్కడ స్వస్థతను కనుగొంటావు. ఒక మనిషి నిజమైన దేవుని నీతిని కలిగి ఉన్నప్పుడు అంతములో అతడు నీతికి శత్రువులైన వారిని అణగదొక్కుతాడు. ఈ వెలుగు యొక్క శత్రువుల ద్వారా యేసు సిలువ వేయబడ్డాడు. అయితే ఆ క్రూరమైన కార్యముకై నేడు ఎవరు నేరారోపణ చేస్తారు? యేసును సిలువకు అప్పగించి నీతికి శత్రువులైన వారు అన్ని తరముల వారి ద్వారా నేరస్తులుగా తీర్చబడుచున్నారు. ఈ నీతి సూర్యుని సన్నిహితముగా వెంబడించు వారిలోనికి స్వస్థత స్వేచ్ఛగా ప్రవహించును.